ఈ రోజు మనం టెక్ ప్రపంచంలో పెద్ద సంచలనం సృష్టిస్తున్న ఒక కొత్త విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఎలాన్ మస్క్ యొక్క కొత్త ఏఐ చాట్బోట్ గ్రోక్ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక సాధారణ ఏఐ అయితే కాదు. ఇది నిజాయితీగా, ధైర్యంగా, కొన్ని సందర్భంలో సెటారిక్ గా స్పందిస్తుంది. భారతదేశంలో ఈ ట్విట్టర్ ఎక్స్ వినియోగదారుల మధ్య ఇది ఎందుకు అంత పెద్ద సంచలనం సృష్టిస్తుంది? చాట్‌జీపీటీ, జెమినీలతో పోలిస్తే దీని ప్రత్యేకత ఏంటి? ఇది ఎందుకు భారతదేశంలో దుమారం రేపుతుంది? సాధారణ ఏఐ లా కాకుండా ఇది ఎందుకు అంత భిన్నంగా పనిచేస్తుంది? ఇది భారతదేశంలో ఎందుకు అంత హాట్ టాపిక్ గా మారింది? భారతదేశంపై దీని ప్రభావం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇవన్నీ క్లారిటీగా అందరికీ అర్థమయ్యేలా చెప్పుకునే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే ముందుగా గ్రోక్ అంటే ఏంటో చూద్దాం. ఈ గ్రోక్ అనే పదం అనేది చూసుకోవడం, అర్థం చేసుకోవడం అనే అర్థంలో వచ్చింది. ఇది ఎలాన్ మస్క్ కంపెనీ ఎక్స్ ఏఐ రూపొందించిన ఏఐ చాట్బోట్. ప్రత్యేకంగా ఎక్స్ కోసం డెవలప్ చేయబడింది. ఇది ఎక్స్ అంటే ట్విట్టర్ డేటాను ఉపయోగించి లైవ్ అప్డేట్ అనేది ఇస్తుంది. ఇది ఇతర ఏఐ మోడల్ తో పోలిస్తే ఇది మరింత సర్కాస్టిక్ అండ్ బోల్ట్ గా సమాధానాలు ఇస్తుందని ఎలాన్ మస్క్ చెప్పాడు. అంటే ధైర్యంగా, కొంచెం జోక్ గా, సెటైరిక్ గా, హాస్యంగా సమాధానాలు ఇస్తుంది. ఈ గ్రోక్ అనేది ఇతరులకి సమాధానం ఏ విధంగా ఇస్తుందో చెప్తాను వినండి. మనం డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్పడం ద్వారా అసలు అర్థాన్ని అందించగలం. అంటే ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మీ ఫ్రెండ్ ఒక పనికిమాలిన పని చేశాడు అనుకుందాం. మనం వాడితో సరదాగా ఏమంటాం? నువ్వు ఎంత మంచి పని చేసావు, నీలాంటి తెలివైన వాడు ఈ భూమి మీద ఎక్కడా లేడురా బాబు అని సరదాగా అంటాం. ఇక్కడ నిజంగా పొగుడుతున్నట్టు అనిపించినా నిజానికి వాడిని తక్కువ చేసి హేళన చేస్తూ మాట్లాడుతున్నట్టు ఉంటది. అలాగే ఈ గ్రోక్ ఏఐ కూడా ఇలాగే సమాధానాలు ఇస్తుంది, సరదాగా సెటారిక్ గా ఉండేలా. ఎలాన్ మస్క్ చెప్పినట్లుగా ఇది త్రివిధ లక్షణాలతో పనిచేస్తుంది. అంటే గ్రోక్ ఏఐ లోని 3 ప్రధాన విశేషాలని సూచించే అవకాశం ఉంది. 1. గ్రోక్ ఏఐ తాజా డేటాను పొందగలదు, ఎక్స్ నుంచి, ఇతర మూలాల నుంచి. 2. ఇది ఇతర ఏఐ కన్నా ధైర్యంగా, స్పష్టంగా, సరదాగా సమాధానం చెప్పేలా డిజైన్ చేయబడింది. 3. ఈ చాట్‌జీపీటీ, జెమినీ లాంటి ఏఐ కన్నా గ్రోక్ అనేది ఎక్కువ స్వేచ్ఛగా అభివృద్ధి చేయబడింది. ఈ గ్రోక్ కొత్త సమాచారాన్ని చూపుతుంది, లైవ్ సమాచారం మరియు నూతన అభిప్రాయాలను ప్రదర్శించడం. ఇప్పుడు మనం ఈ గ్రోక్ ను ఇతర ఏఐలతో పోల్చి చూద్దాం. ఇది చాట్‌జీపీటీ, జెమినీలకు పోటీ ఇవ్వగలదా? ఫస్ట్ క్వశ్చన్, సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? గ్రోక్ ఎక్స్ నుండి లైవ్ డేటాను ఉపయోగిస్తుంది. చాట్‌జీపీటీ ముందుగా ట్రైనింగ్ చేసిన డేటాను మాత్రమే ఉపయోగిస్తుంది, కొత్త సమాచారం ఉండదు. జెమినీ గూగుల్ సెర్చ్ ద్వారా తాజా సమాచారం అందిస్తుంది. క్వశ్చన్ నంబర్ 2, సమాధానాలు చెప్పే విధానం ఎలా ఉంటుంది? గ్రోక్ ధైర్యంగా, కొన్నిసార్లు సరదాగా, కొన్ని సందర్భంలో సెటైరిక్ గా కూడా ఉంటుంది. చాట్‌జీపీటీ నేచురల్ గా అండ్ ఫార్మల్ గా సమాధానాలు ఇస్తుంది. జెమినీ బ్యాలెన్సింగ్ గా, అర్థవంతంగా సమాధానాలు ఇస్తుంది. క్వశ్చన్ నంబర్ 3, తాజా సమాచారం అందిస్తుందా? అంటే రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి ఇస్తుందా? గ్రోక్ అవును, ఎందుకంటే ఇది ట్విట్టర్ డేటాను ఉపయోగిస్తుంది. చాట్‌జీపీటీ కాదు, ఎందుకంటే ఇది పాత ట్రైనింగ్ డేటా మీద ఆధారపడుతుంది. జెమినీ అవును, ఎందుకంటే ఇది గూగుల్ సెర్చ్ ద్వారా కొత్త సమాచారాన్ని తెస్తుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఫ్రీ ఆర్ పేడ్? గ్రోక్ ఎక్స్ ప్రీమియం సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. చాట్‌జీపీటీ ఫ్రీ వర్షన్ అందుబాటులో ఉంది, కానీ కొన్ని అదనపు ఫీచర్స్ కోసం చెల్లించాలి. జెమినీ ఫ్రీ వర్షన్ ఉంది, కానీ భవిష్యత్తులో ప్రీమియం ఫీచర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ గ్రోక్ భారతదేశంలో ఎందుకు హాట్ టాపిక్ గా అవుతుంది? గ్రోక్ అసలు భారతీయులు దీని గురించి ఎందుకు అంత ఆసక్తిగా ఉన్నారు? పాయింట్ నంబర్ 1, భారతదేశంలో ట్విట్టర్ ఉపయోగించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ, అందుకే గ్రోక్ కి ఇక్కడ మంచి మార్కెట్ ఉండవచ్చు. గ్రోక్ మన ట్రెండింగ్ టాపిక్స్ గురించి రియల్ టైమ్ అప్డేట్స్ ఇస్తుంది. పాయింట్ నంబర్ 2, ఈ గ్రోక్ ఏఐ అనేది స్పష్టంగా, బహిరంగంగా మాట్లాడుతుంది. ఇది కొంతమందికి నచ్చింది, మరికొంతమందికి ఆసక్తికరంగా అనిపిస్తుంది. పాయింట్ నంబర్ 3, ఎలాన్ మస్క్ కు భారతదేశంలో అభిమాన గుణం ఎక్కువగా ఉంది. ముందు ఈ టెస్లా, స్పేస్ ఎక్స్, తర్వాత ఇప్పుడు ఈ గ్రోక్ మీద కూడా అందరి దృష్టి పడింది. పాయింట్ నంబర్ 4, భారతదేశంలో ఏఐ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. చాట్‌జీపీటీ, జెమినీ తో పోటీగా ఈ గ్రోక్ కూడా నిలుస్తుందా? భారతదేశంలో ఏఐ వినియోగదారుల ప్రాధాన్యత మారుతుందా? ఈ గ్రోక్ గురించి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ కొన్ని డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. వెంటనే సమాచారం తెలుసుకోవచ్చు. ఎక్స్ డేటాతో ఎక్కువ అప్డేట్ సమాచారాన్ని ఇస్తుంది కాబట్టి కొత్త విషయాల్ని తొందరగా తెలుసుకోవచ్చు. ఈ గ్రోక్ తో మాట్లాడడానికి సరదాగా, ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇంకా డిసడ్వాంటేజెస్ మాటకొస్తే తప్పు సమాచారం వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవైపు మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి పక్షపాతం ఉండొచ్చు. మన సమాచారం మొత్తం వాళ్ళకి తెలిసిపోవచ్చు. ప్రైవసీ ఇష్యూస్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ గ్రోక్ మీద ఉన్న కాంట్రవర్సీలు ఏంటంటే, పొలిటికల్ బయస్ ప్రకారం కొన్ని సమాధానాలు చాలా వివాదాలు రేపుతున్నట్టు ఉన్నాయని చెప్తున్నారు. భారతదేశంలో ఏఐ టెక్నాలజీ మీద నియంత్రణ పెరుగుతుంది. గ్రోక్ భారతీయ నియమాలను అనుసరిస్తుందా?
భారతదేశంలో ఈ గ్రోక్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చాట్‌జీపీటీ జెమినీలతో పోటీ పడగలదా? భారతదేశంలో ఏఐ కట్టుబాట్లు పెరుగుతున్నాయి. గ్రోక్ ఎలా స్పందిస్తుంది? ఈ టెస్లా స్పేస్ ఎక్స్ తర్వాత ఇప్పుడు మాస్క్ ఏఐ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారా? ఇంకా ఫైనల్ గా వస్తే ఈ గ్రోక్ భారతదేశంలో రాణించగలదా? ఇది చాట్‌జీపీటీ జెమినీలను దాటగలదా? మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి. అండ్ అలాగే మీలో ఎవరైనా గ్రోక్ ఏఐ చాట్ బోట్ ని యూస్ చేసుంటే కామెంట్ లో చెప్పండి. అది ఏ విధంగా సమాధానాలు ఇచ్చింది అనేది. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.